మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అర్హులైనటువంటి వారికి 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించిన దగ్గర నుంచి చాలామంది యూట్యూబ్లలో ఆసరా పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నారు. ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి, ఇక్కడ దరఖాస్తు చేసుకోండి, ఆఫ్లైన్లో చేసుకోవాలా, ఆన్లైన్లో చేసుకోవాలా, ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఏ జిరాక్స్లు మీ దగ్గర ఉండాలి, ఇవి రెడీ చేసుకోండి, ఇవి లేనట్లయితే మీకు పెన్షన్లు రావు అని చాలామంది చాలా రకాల వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అంతర్నేత్ర ఛానల్ కూడా 1-2 వీడియోల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియజేసింది. కానీ చాలామంది ఈ యూట్యూబ్లో వచ్చినటువంటి వీడియోలను చూసి, సార్ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా, గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా, మాకు పెన్షన్లు కావాలి అని గ్రామీణ ప్రాంతాల వాళ్ళము ఎంపీడీఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నాము, మేము పట్టణ ప్రాంతాల వాళ్ళము మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాము, మేము వితంతువులము, మేము వికలాంగులము, మాకు పెన్షన్ రావట్లేదని జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నాము. ఈ విధంగా మేము దరఖాస్తులు చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా దరఖాస్తులు చేసుకున్నటువంటి వారు కూడా మళ్ళీ ఈ 2 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చే సందర్భంలో దరఖాస్తు చేసుకోవాలా, దయచేసి క్లారిటీగా తెలియజేయండి అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. ఈ 2 లక్షల కొత్త పెన్షన్ల అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి చాలా రకాల వీడియోలు రావడం అనేది జరుగుతుంది. నేను కూడా వీడియోలు 2-3 చేయడం అనేది జరిగింది. అయితే కొంతమంది ఉన్నతాధికారులను కూడా నేను సంప్రదించడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను ఏ విధంగా శాంక్షన్ చేస్తారు అని నేను అడగడం అనేది జరిగింది. వారు చెప్పింది ఏంటి అంటే, గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి అన్ని దరఖాస్తులను కూడా వడబోసి అందులో నుంచి అర్హులను గుర్తించి ఆన్లైన్లో పెట్టడం అనేది జరిగింది. మొత్తానికి 15 లక్షల ఆసరాకు సంబంధించినటువంటి దరఖాస్తులు వస్తే అందులో నుంచి 12 లక్షల మందిని గుర్తించి ఆన్లైన్ చేయడం అనేది జరిగింది. ఈ 12 లక్షల మంది వివరాలు ఆన్లైన్లో నమోదు అయి ఉన్నాయి. ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఒకవేళ ప్రభుత్వం ఈ దరఖాస్తులను పక్కకు పెట్టి మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తాము అన్నట్లయితేనే కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలి. లేనట్లయితే ప్రజాపాలనలోని దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుని అందులో నుంచి అర్హులను గుర్తిస్తాము అంటే మాత్రము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు అని చెప్పేసి జిల్లా ఉన్నతాధికారులు, మండల స్థాయి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రజాపాలన తరువాత ఎంపీడీఓ ఆఫీసులో కానివ్వండి, మున్సిపల్ కార్యాలయాల్లో కానివ్వండి, కలెక్టర్ కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకున్నటువంటి వారి యొక్క దరఖాస్తులను కలెక్టర్ గారు అయినా కానీ, ఇక్కడ ఎంపీడీఓ అధికారులైనా కానీ, ఇక్కడ మున్సిపల్ అధికారులైనా కానీ జిల్లా డిఆర్డిఏ కార్యాలయానికి పంపించి వారు ఈ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసినట్లయితేనే వారి యొక్క దరఖాస్తులు పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. లేదా వీళ్ళు పంపించినట్లయితే వారి పేర్లు ఆన్లైన్లో నమోదు కావడం అనేది జరగదు అని ఇక్కడ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 20 నుంచి 25వ తారీఖు వరకు సంక్షేమ వారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అందరికీ ఈ సంక్షేమ పథకాలు అందాలి, ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఏప్రిల్ 20 నుంచి 25వ తేదీ వరకు 5 రోజుల పాటు సంక్షేమ వారాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సంక్షేమ వారంలో మళ్ళీ కొత్త దరఖాస్తులు స్వీకరిస్తాము అని ప్రభుత్వం ప్రకటించినట్లయితే అప్పుడు ఈ ఎంపీడీఓ కార్యాలయాల్లో, ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మంచిది. కాబట్టి మీరందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటి అంటే, గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం ప్రకటించి అనౌన్స్మెంట్ చేస్తే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో కానివ్వండి, మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి, కలెక్టర్ కార్యాలయంలో కానివ్వండి మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే మీ దరఖాస్తులను ఫార్వర్డ్ చేయనట్టయితే మీకు పెన్షన్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే
మీకు పోయేదేమీ లేదు. ఈ సంక్షేమ వారంలో అందరూ కూడా డౌట్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూసేటువంటి వాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఈ కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయాలి వివరాలను మీకు తెలియజేస్తాను. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో మీ దగ్గర ఉండవలసినటువంటి జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు జిరాక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆధార్ కార్డును మీరు ఈకేవైసీ చేసి ఉండాలి. అంటే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డు. ఈ ఓటర్ ఐడి కార్డు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయసును కానివ్వండి, ఓటర్ ఐడి కార్డులో ఉన్న వయసును కానివ్వండి పరిగణలోకి తీసుకొని ఓల్డేజ్ పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ ప్రతిని కూడా మీ దగ్గర ఉంచుకోండి. రేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని కూడా మీ దగ్గర ఉంచుకోండి. రేషన్ కార్డును కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి. మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది యొక్క ఆధార్ కార్డులను రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్ కూడా మీ దగ్గర ఉండాలి. కుల ధృవీకరణ పత్రం జిరాక్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కుల వృత్తుల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కాబట్టి ఒకవేళ 50 సంవత్సరాలకే కుల వృత్తుల వారికి పెన్షన్లు ఇచ్చినట్లయితే వారికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీ యొక్క కుల ధృవీకరణ పత్రాన్ని కూడా రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత పట్టాదార్ పాస్బుక్, మీ భూమి యొక్క వివరాలు తెలియజేయడం కోసము మీ భూమికి సంబంధించినటువంటి పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ ప్రతిని కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఆ తర్వాత బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతిని కూడా అడుగుతారు కాబట్టి ఇది కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఇక వితంతువుల విషయానికి వచ్చినట్లయితే మీకు కంపల్సరీగా మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ని అడుగుతారు కాబట్టి దాని ధృవీకరణ పత్రాన్ని మీ దగ్గర జిరాక్స్ ప్రతిని ఉంచుకోండి. తర్వాత ఒంటరి మహిళలకు సంబంధించి కూడా మీరు భర్త నుంచి విడిపడినట్టుగా కోర్టు ద్వారా కానివ్వండి, కాంపిటేటివ్ అథారిటీ ద్వారా నుంచి కానివ్వండి మీరు పొందినటువంటి విడాకుల ధృవీకరణ పత్రాన్ని కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని జిరాక్స్ ప్రతిని మీరు దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత దివ్యాంగుల విషయానికి వచ్చినట్లయితే దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఒకవేళ యూడిఐడి కార్డును కలిగి ఉన్నా కానీ మీరు యూడిఐడి కార్డు జిరాక్స్ ప్రతిని కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి వీరికి సంబంధించినటువంటి సొసైటీ ఇచ్చినటువంటి గుర్తింపు కార్డును కూడా అడుగుతారు కాబట్టి దాని జిరాక్స్ ప్రతిని కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి జిరాక్స్ ప్రతులను అన్నిటిని కూడా మీరు జిరాక్స్ తీసి మీ దగ్గర పెట్టుకొని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ 2 లక్షల పెన్షన్ల కోసము మళ్ళీ ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి దరఖాస్తు చేసుకోమని అనౌన్స్మెంట్ చేస్తే మీరు దరఖాస్తు చేసుకోండి. లేనట్లయితే గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ప్రకటిస్తే మాత్రము ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు నిశ్చితంగా ఉండండి. అందులో నుంచే అర్హులను గుర్తించి ఈ 2 లక్షల పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము ఈ అర్హులను గుర్తించడానికి ఇప్పటికే ఉన్నటువంటి 15 లక్షల దరఖాస్తుదారుల్లో నుంచి అత్యంత నిరుపేదలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వేను నిర్వహించనున్నది అని చెప్పేసి ఆఫ్ ద రికార్డులో మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి సర్వేకు సంబంధించినటువంటి సమాచారము ప్రభుత్వం నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కలిగించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.